చూడండి, ఒక మనిషి దుఃఖాలతో అల్లాడిపోతున్నప్పుడు, జీవితం భరించరానిదైనప్పుడు విపరీతమైనటువంటి దుఃఖం వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు గుర్తుకొస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలో విషాదం నిండిపోతుందో అప్పుడల్లా మనకు దైవం గుర్తుకొస్తుంది. దైవం సన్నిధికి వెళ్తూ ఉంటాం. మన యొక్క బాధల్ని భగవంతుడితో చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ అదే జరిగింది. అందుకే మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. ఒక నిజాయితీ కలిగినటువంటి విషాదము కూడా మనల్ని భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. మనకు కూడా ఎప్పుడైతే మన జీవితంలో విషాదం నిండిపోయిందో అప్పుడే మనం జీవితం మారాలని ఆకాంక్షిస్తాం. జీవితం ఉన్నతంగా మార్చుకోవాలని, జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షిస్తాం. ఒక మనిషి నేను నా యొక్క సమస్త సమస్యల నుంచి బయటపడి ఒక అర్థవంతమైనటువంటి పరమార్థత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. మరి ఇలా జీవించడానికి నేను ఏ శాస్త్రాన్ని చదివి జ్ఞానాన్ని పొందాలి, ఏ పురాణాలని చదవాలి, ఏ యొక్క వేదాలని ఉపనిషత్తులను చదవాలి, ఏ గ్రంథం నాకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది అని ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా సందేహం ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాల్లో ఏ ఒక్క గ్రంథం చదివితే నాకు జీవితానికి సరిపడా సర్వ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది అని ప్రతి ఒక్కళ్ళకి సందేహం ఉంటుంది. ఎందుకంటే అన్ని శాస్త్రాలను, అన్ని పుస్తకాలను, అన్ని గ్రంథాలను చదవడానికి మన యొక్క జీవితకాలం సరిపోదు. ఇక్కడ చూడండి, ఈ డౌట్ని క్లారిఫై చేస్తూ ఏ పుస్తకము మహిమాన్వితమైనది, ఏ జ్ఞానం సమున్నతమైనది, ఏ జ్ఞానం ప్రపంచం మొత్తం జాతి కుల వర్గ భేదం లేకుండా సమస్త జనులకు కూడా అది సమన్వయమైనది అని మనం అర్థం చేసుకుంటే దానికి వ్యాస భగవానుడు చెప్తూ ఉన్నాడు, సర్వశాస్త్రమయ్యి గీత. గీత సమస్త శాస్త్రములందు అతి ఉత్కృష్టమైనది. మనుషుల యొక్క, సాధకుల యొక్క ఈ డౌట్ని వ్యాస భగవానుడే తీర్చేస్తున్నాడు.